నాగార్జున BMW కారు బీభత్సానికి సంబంధించి సమాచారం ఏంటి? నార్సింగి పరిధిలో ఉన్నటువంటి మై హోమ్ అవతార్ ఎదురుగా ఉన్నటువంటి ఒక సిగ్నల్ వద్ద ఒక BMW కారు బీభత్సం సృష్టించింది. మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూస్తే చాలా ప్రమాదకర రీతిలో డ్రైవింగ్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ముందుగా ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా ఢీకొన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మై హోమ్ అవతార్ సిగ్నల్ వద్ద ఉన్నటువంటి సిగ్నల్ లో ఒక కారు, దాని పక్కన ఒక ద్విచక్ర వాహనం ఆగుంది. ఆ ద్విచక్ర వాహనంపై వెనక మహిళ కూర్చొని ఉంది. అయితే మనకి సీసీటీవీ ఫుటేజ్ లో చూసినట్లు వెనక నుంచి చాలా వేగంగా మితిమైన వేగంతో కంట్రోల్ తప్పి వచ్చినటువంటి ఒక BMW వాహనం వీరి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకసారిగా ఆ మహిళ గాల్లోకి ఎగిరి కింద పడింది. దాంతో పాటుగా ఎదురుగా ఉన్నటువంటి మరొక వాహనం కూడా తీవ్రంగా ధ్వంసమైంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ ఎవరైతే కారు నడిపినటువంటి వ్యక్తి ఈ కారు యజమాని నితిన్ గా తెలిపారు. కారు నడిపినటువంటి అభిషేక్ ని అదుపులో తీస్తున్నారు. అతను మద్యం సేవించి వాహనం నడిపినట్లుగా గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు అతను అదుపులో తీసుకున్నారు. ఈ మొత్తం 4 స్నేహితులు కారులో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా తాగి ఈ మద్యం సేవించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇటు గచ్చిబౌలి వైపు వస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం అంది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. అనంతరం వీడి దగ్గర ఉన్నటువంటి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ BMW వాహనం నితిన్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినగా తెలుస్తుంది. అభిషేక్ స్నేహితుడు నితిన్ గా తెలుస్తుంది. అతని నుంచి వాహనం తీసుకుని వేరే ప్రాంతంలో మద్యం సేవించి 4 కూడా అక్కడి నుంచి వస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మహిళ తీవ్రంగా గాయపడినటువంటి మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అతను అభిషేక్ మద్యం సేవించినటువంటి అతని మద్యం డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్ కూడా పంపించడం జరిగింది. అది డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్ లో అతనికి మద్యం సేవించినట్టుగా నిర్ధారణ అయినట్టుగా మనకి నార్సింగి పోలీసులు చెప్పారు. సో ఇప్పుడు అతను మద్యం సేవించి వాహనం కలిసి మహిళ ప్రమాదానికి కారణం కాబట్టి అతని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎదురుగా ఉన్నటువంటి ఒక కారుని ఏదైతే బలంగా ఢీకొందో ఆ కారుకు సంబంధించినటువంటి వెనక భాగం అంతా తీవ్రంగా ధ్వంసమైంది. అయితే ముందు కారులో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి కూడా స్వల్పంగా గాయపడినట్టుగా చెప్తున్నారు. సో ఆ గాయపడినటువంటి వ్యక్తిని కూడా స్థానికులు వెంటనే అక్కడ ఎవరైతే రోడ్డు పైన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అతను తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి 108 కు ఫోన్ చేసి సమీపంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఎవరైతే ద్విచక్ర వాహనంపై వెనక కూర్చున్నటువంటి మహిళ తీవ్రంగా గాయపడింది. ముందు బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కారు వేగంగా వేరే అపసవ్య దిశలో వేగంగా వస్తూ దాన్ని వివిధ విధాలుగా టర్న్ అవుతూ కారు వేగంగా వచ్చి వీళ్ళ వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం కొద్దిగా తక్కువ ఉంది. ఒకవేళ కనుక నేరుగా వచ్చి ఢీకొంటే కనుక ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండేదనేది స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో మొత్తం 3 కార్లు, ఏవైతే ఢీకొన్న కారు BMW కారు, తర్వాత ఉన్నటువంటి 2 వీలర్, దాంతో పాటుగా ముందు ఉన్నటువంటి మరొక 2 కార్లు, మొత్తం 4 వాహనాలు దెబ్బతిన్నాయి. సో ప్రస్తుతానికైతే ఆ కారు నడిపినటువంటి అభిషేక్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టుగా నిర్ధారించారు. ధన్యవాదాలు నాగార్జున.